హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియోలో టేస్టీ అయిన మోతీచూర్ లడ్డూనైతే ఎలా చేయాలో చూపిస్తాను. టేస్ట్ అనేది చాలా బాగా వచ్చిందండి ఈ మోతీచూర్ లడ్డు. మినిమం 30 మినిట్స్ లో అయితే ఈ మోతీచూర్ లడ్డూని చేసేసుకోవచ్చు, ఎటువంటి శ్రమ లేకుండా. ఈ ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 కప్పుల శనగపిండిని అయితే వేసుకోవాలి. నాకు 2 కప్పుల శనగపిండికి 20 లడ్లు అయితే వచ్చాయండి. శనగపిండిని వేసుకున్నాక ఇందులోనే తగినంత వాటర్ని అయితే పోసుకొని శనగపిండిని ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. వాటర్ పోయమన్నానని చెప్పేసి మరీ ఎక్కువైతే పోయకండి, కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి. అప్పుడే మనకి ఉండలు కట్టకుండా వస్తుంది. శనగపిండి మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత శనగపిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే పోసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే పోసుకోవాలండి. డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ అయితే పోసుకొని ఆయిల్ అనేది మీడియం హీట్ వచ్చేంత వరకు అయితే ఉండాలి. ఆయిల్ అనేది వేడయ్యాక ఇప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని అయితే ఇందులో నేను చూపించిన విధంగా అయితే వేసుకోండి. మీరు అనుకోవచ్చు, మోతీచూర్ లడ్డూకి సన్న పూస కదా వేస్తారు, మీరేంటి ఇలా బోండాలు మాత్రగా ఏదో వేస్తున్నారు అని మీరు అనుకోవచ్చు. కానీ మనం పూసగా నేస్తే టైం అనేది చాలా పడుతుందండి. ఇలా నేను చెప్పిన విధంగా నన్ను ట్రస్ట్ చేసి వేయండి, మోతీచూర్ లడ్డు అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి. శనగపిండిని ఇలా రౌండ్ షేప్ లో వేసుకొని వీటిల్ని మినిమం 10 మినిట్స్ పాటు డీప్ ఫ్రై లో అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిల్ని పక్కకు తీసి ఒక బౌల్ లో అయినా ఒక ప్లేట్ లో అయినా వేసి పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ మీకు రౌండ్ షేప్ లో కాకుండా ఇంకేమైనా షేప్ లో వేసుకోవాలన్నా వేసుకోవచ్చండి. ఈ శనగపిండిని మీకు ఏ షేప్ లో కావాలన్నా వేసుకోండి. నేను ఇక్కడ ఇంకోసారి కూడా చూడండి నేను ఎలా వేస్తున్నాను, ఇలా కూడా వేసుకోవచ్చు. నేనైతే మీకు రౌండ్ షేపే ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే ఇలా ఇష్టం వచ్చినట్టు వేసేస్తే అది మళ్ళీ తిప్పుకునేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. రౌండ్ షేప్ అయితే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో అయితే కంపల్సరీగా కామెంట్ చేయండి. ఇలా శనగపిండితో నేను చెప్పిన విధంగా అయితే రౌండ్ షేప్లో అయితే ఇలా వేసేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలండి. పిండి మొత్తం మీరు ఏ కప్పుతో అయితే వేసుకుంటారో ఆ కప్పుతోనే అన్నిటిని కొలుచుకోవాలండి. ఇది మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. మీరు శనగపిండిని ఒక కప్పుతో కొలిచి చక్కెరని ఇంకో కప్పుతో కొలిస్తే మనకి సమానంగా అయితే రాదు, లడ్డు కూడా చెడిపోతుంది. మీరు ఏ కప్పుతో అయితే కొలుస్తారో ఆ కప్పుతోనే కొలవండి అన్నిటినీ. శనగపిండితో ఇలా నేను చెప్పిన విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని చల్లారనిచ్చి నేను చెప్పిన విధంగా తుంచుకోవాలి. మరీ పెద్దగా కాకుండా కొంచెం చిన్నగా ఉండేటట్టు తుంచుకోవాలండి. అన్నీ ఇలాగా తుంచుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు మిక్సీకి అయితే వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ మిక్సీకి 2 సార్లు అయితే వేసుకున్నానండి. ఒకసారి కొంచెం అయితే వేసుకున్నాను. అలా వేసుకుంటేనే మనకి బూందీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. అచ్చం పూస బూందీ లాగైతే వస్తుందండి. ఈ బూందీని పక్కన పెట్టుకొని ఇప్పుడు పాకం కోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 1/2 గ్లాస్ వాటర్ని అయితే పోసుకోవాలి. ఇప్పుడు మనం చక్కెరని అయితే కొలుచుకోవాలండి. ఇందాక మనం శనగపిండిని ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో ఆ కప్పుతోనే చక్కెరని కూడా పోసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు శనగపిండికి 1.5 కప్పు షుగర్ని అయితే పోసుకుంటున్నానండి. మీకు ఒకవేళ షుగర్ అనేది ఎక్కువ కావాలనుకుంటే 1 కప్పు శనగపిండికి 2 కప్పుల షుగర్ని అయితే పోసుకోవచ్చు. నేను ఇక్కడ 2 కప్పుల శనగపిండిని తీసుకున్నాను కాబట్టి 3 కప్పుల చక్కెరని అయితే తీసుకున్నాను. చక్కెరని పోసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ చక్కెరని అయితే కరిగించుకోవాలి. చక్కెర అనేది కరిగిపోయిన తర్వాత ఇందులోనే చిటికెడంతా ఫుడ్ కలర్ని అయితే వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మీరు ఫుడ్ కలర్ని మరీ లైట్గా అయితే వేయకండి, కొంచెం ఎక్కువ అయితే వేయండి. అప్పుడే మనకి మోతీచూర్ లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఫుడ్ కలర్ని వేసుకున్న తర్వాత ఇందులోనే
చిటికెడంతా పచ్చకర్పూరం కూడా వేయండి. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. అప్పుడే మనకి మోతీచూర్ లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. పచ్చకర్పూరం వేసుకున్న తర్వాత కొంచెంసేపు ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఇందాక మనం పక్కన పెట్టుకున్న బూందీని మొత్తం ఇందులో వేసేసుకోవాలండి. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాలండి. ఎట్టి పరిస్థితుల్లో మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టకండి. సిమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా మనం చేసుకోవాలి. అప్పుడే మనకి మోతీచూర్ లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. బూందీని మొత్తం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న గరిటెతో బూందీ మొత్తం పాకానికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. నేను ఇక్కడ చూపించిన విధంగా కలుపుకుంటూ ఉండండి. ఒక 10 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూనే ఉంటే మనకి పాకం అనేది చిక్కపడుతుంది. అలాగే బూందీ కూడా పాకాన్ని పీల్చుకుంటుంది. బూందీ పాకాన్ని బాగా పీల్చుకుంటుంది. అప్పటి వరకు అయితే ఇలా కలుపుకుంటూనే ఉండాలండి. మనకి లడ్డు ఏర్పడే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకునేటప్పుడే ఎండు ద్రాక్ష జీడిపప్పునైతే కట్ చేసి వేసుకోవాలి. మీకు ఒకవేళ వద్దనిపిస్తే వేసుకోనక్కర్లేదు. ఎండు ద్రాక్ష జీడిపప్పును వేసుకున్న తర్వాత మీరు యాలకుల పొడిని అయితే వేసుకోండి. అప్పుడు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. నాకు ఏలక్కాయలు అవైలబుల్ లేవండి, అందుకని నేనైతే ఇక్కడ ఏలక్కాయల పొడిని వేయలేదు. ఇలా అన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి కొంచెంసేపు దీన్ని చల్లారనివ్వాలి. మనకి బూందీ అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బూందీ అనేది బాగా చల్లారిపోవాలండి. అప్పటి వరకు అయితే చల్లార్చుకోవాలి. మనకి బూందీ అనేది చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మనం లడ్డు లాగా ఫామ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపించిన విధంగా మీడియం సైజు లడ్డూల మాదిరిగా చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. మీరు లడ్డూలు చేసుకునేటప్పుడు చేతికి నెయ్యిని గాని ఆయిల్ని గాని పూసుకొని చేయండి. అప్పుడే మనకి బూందీ అనేది మన చేతికి అంటుకోకుండా లడ్డు కూడా పర్ఫెక్ట్ షేప్ లో అయితే వస్తుంది. ఇంతేనండి, ఈజీగా 13 minutes లో అయితే ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు. లడ్డు కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ మోతీచూర్ లడ్డూని మీరు కంపల్సరీగా ట్రై చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. మీరు ఒకవేళ ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. మీకు మా రెసిపీస్ కానీ మా ఛానల్ కానీ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని అయితే క్లిక్ చేయండి. ఎప్పుడైనా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తే అది మీకు నోటిఫికేషన్లో వస్తుంది. మరో వీడియోలో మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం.